స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీదేవి కూతురంటే బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలైంది. యాక్టింగ్ లో కూడా ఇంకా షైన్ కావాలి. దేవరలో నటిస్తోందంటే పాన్ ఇండియా ట్రెండ్ ను ఫాలో అవుతుంది అనుకుంటే మీరు పొరబడ్డట్లే. ఎందుకంటే జాన్వి తన టాలెంట్ తో మామూలుగా సర్ప్రైజ్ ఇవ్వటం లేదు. శ్రీదేవికి తగ్గ కూతురు అనిపిస్తోంది. దేవరలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అందులో జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ మరో అట్రాక్షన్. గతంలో హిందీ చిత్రాల్లో జాన్వీ పర్ఫార్మెన్స్ ను చూసినా తొలి తెలుగు చిత్రంలో ఆమె ఎలా నటిస్తుంది అనేది తెలుగునాట ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. అందుకు తగ్గట్లే జాన్వీ కూడా తెలుగులో మాట్లాడి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఇక తప్పక జాన్వీ కపూర్ ఇలా తెలుగులో మాట్లాడిన వీడియోను రిలీజ్ చేసింది. మొదటిసారి తెలుగు సినిమా గురించి తెలుగులో మాట్లాడి అందర్నీ సర్ప్రైజ్ చేసింది జాన్వీ. ఒక్క తెలుగులో మాత్రమే కాదు, మొన్న ఆ మధ్య తమిళనాడులో దేవర ప్రమోషన్స్ లో తమిళంలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది జాన్వీ. దేవర హీరోకు తెలుగు దాటి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పాడు. దేవర హీరోయిన్ కు హిందీ దాటి తమిళం, తెలుగు కూడా వచ్చు. ఇది కదా కాంబినేషన్ అంటే అంటున్నారు సినిమా అభిమానులు. మరోవైపు దేవరలో జాన్వీ ఎంట్రీ సెకండ్ పార్ట్ లో మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం జాన్వీ ఫ్యాన్స్ ఇంటర్వెల్ వరకు వెయిట్ చేయాల్సిందే.